వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. కూటమిగా చంద్రబాబు నాయుడుతో కలిసి బరిలోకి దిగడంతో పవన్ ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ నుంచి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో ఈసారి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్లడంతో గెలుపు సాధ్యమైంది. అయితే పవన్ తొలిసారి ఎమ్మెల్యేగా, డీసీఎంగా మారిన తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన హరిహర వీమల్లు చిత్రమే తొలి రిలీజ్గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. 5 ఏళ్ల క్రితం మొదలైన ప్రాజెక్ట్ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిగా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ చిత్రం పవన్ తొలి పాన్ ఇండియా రిలీజ్ కూడా. ఇంతవరకు ఆయన పాన్ ఇండియా ప్రయత్నాలు చేయలేదు. కానీ ఆయన క్రేజ్ మాత్రం పాన్ ఇండియాలో ఉంది. బీజేపీ సన్నిహితుడిగా, సనాతన ధర్మం పరిరక్షకుడిగా ఆయనకు పాన్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ సినిమాకు పనికొస్తుందని అంతా భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వీరమల్లు రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాపై పవన్ పై వ్యతిరేక రాజకీయం ఎలా పనిచేస్తుంది అన్నది ఆసక్తికరం. రాజకీయం అన్న తర్వాత విమర్శ, ప్రతివిమర్శలు సహజం. కాని పవన్ రాజకీయ నాయకుడు కంటే ముందు సినిమా నటుడు. ఈ నేపథ్యంలో పవన్ పై వచ్చిన రాజకీయ విమర్శలు సినిమాపై ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయి అన్నది ఆసక్తికరం. సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ని కోట్లాది మంది అభిమానిస్తారు. కాని రాజకీయంగా అంత అభిమానం అన్నది 2 కోణాల్లో ఉంటుంది. ఆయన్ని నాయకుడిగా ఇష్టపడేది కొందరైతే, సినిమా నటుడిగానే అభిమానించేది మరికొంతమంది. 2 రకాలుగానూ అభిమానించేది ఇంకొంతమంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ ఇమేజ్ తగ్గింది అన్నది మరికొంతమంది వాదన. మరి ఇవన్నీ వీరమల్లుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.